ఆర్థిక స్తోమతలు, ఫైనాన్షియల్ ఎబిలిటీ ఇవేం చూడదు బీజేపీ. భారతీయ జనతా పార్టీ అది ఎప్పుడు చూస్తుందంటే అవసరమైనప్పుడు చూస్తుంది. అవతల ఉన్నటువంటి సిస్టమ్స్, ఏది ఆర్థిక పరిస్థితి. బట్ కార్యకర్త పరంగా అయితే అట్లాంటిది ఉండదు. అవసరమైతే ఖర్చు పెడుతుంది, అదే అవసరమైతే ఖర్చు పెడుతుంది, నో డౌట్. ఆ విధంగా కూడా ఇప్పుడు ఎమర్జెన్సీ మీరు ఇంకొకటి చూడండి, వాళ్ళ ఎథిక్స్ ఎట్లా ఉంటుందో. ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి భూమి ఇచ్చుకుంది కదా, సొంత ప్రభుత్వమే. బీజేపీ రాష్ట్రంలో ఎక్కడైనా తీసుకుందాం కనుక్కోండి, దేశంలో ఎక్కడైనా సరే, ఇంక్లూడింగ్ ఉత్తరప్రదేశ్, గుజరాత్తో సహా. భారతీయ జనతా పార్టీ విధాన నిర్ణయం మనమే డబ్బులతో కొనుక్కోవాలి. నాన్ లిటిగెంట్ ల్యాండ్ మీరు చూడండి, ఆ కాగితాలు అక్కడికి పంపించండి, ఆ రేటు కొటేషన్. వాళ్ళ ఒక కమిటీ ఉంటుంది, జాతీయ కమిటీ, వాళ్ళు ఆ భూ యజమానులతో మాట్లాడి ఫైనల్ రేట్ ఫిక్స్ చేస్తారు. రిజిస్ట్రేషన్ పార్టీ పేరుతోనే చేయండి, అంతే. ప్రభుత్వం దగ్గర నుంచి అలాట్మెంట్స్ ఏ రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకోవద్దు మనం. నైతికత ఉండాలి. డబ్బులు చందాల రూపంలోనే ఇవ్వండి, అధికారికంగానే ఇవ్వండి, విరాళాలు చాటు దక్కర్లా. ఇప్పుడైతే రిజిస్ట్రేషన్ జరుగుతుందో ఆన్ పేపర్ కదా డాక్యుమెంట్,